నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. ఈరోజు చాలామంది అడుగుతున్నారు, కస్టమర్స్కి అంటే ఏ బ్యాంక్ అయినా సరే పర్వాలేదు, అందరికీ అంటే కస్టమర్స్ అంటే ఎవరు? ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ ఆఫ్ దీస్ ఫ్లాట్స్, బిల్డింగ్స్, ఇండిపెండెంట్ హౌసెస్, వీళ్ళకి బ్యాంకింగ్ రంగం ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనికి మీరేం చేయగలరు చాలామంది అడుగుతున్నారు. యాజ్ ఏ ఎక్స్ బ్యాంకర్ మీ అందరికీ కూడా దీని గురించి చెప్పదలుచుకున్నాను. నేను పర్టికులర్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిటైర్ అయ్యాయి కాబట్టి మీకు బ్యాంకింగ్ రంగంలో కస్టమర్కి ఏమిటంటే ఆల్రెడీ బిల్డర్ టైప్ ఉన్నటువంటి ఏ ప్రాజెక్టులో కనుక కొనుక్కుంటూ ఉంటే మనం లీగల్ ఒపీనియన్కి కానీ వాల్యుయేషన్ రిపోర్ట్కి కానీ వెళ్ళక్కర్లేదు. అలాంటి టైప్ ఉన్నటువంటి ప్రాజెక్టులో మ్యాక్సిమం 1 వీక్లో మనకి లోన్ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా అట్లీస్ట్ అలాంటి అప్రూవల్స్ ఉన్నటువంటివి, మ్యాక్సిమం అలాంటి అప్రూవల్స్ ఉన్నటువంటి స్కీమ్స్నే, అలాంటి ప్రాజెక్ట్స్నే మీరు ఎంచుకోండి. ప్రప్రథమంగా అది ఎంచుకోవడంలో మనకి ఏంటంటే మనకు తెలుస్తుంది ఏంటంటే చట్టబద్ధంగా అన్నీ దానికి కావాల్సినటువంటి ఆమోదాలు ఉన్నాయి కాబట్టి అది బ్యాంకులు అప్రూవ్ చేస్తాయి, టైఅప్ చేస్తాయి. ఓకే. సో రెండోది ఏంటి, అలా లేకపోతే లోన్ రాదా అంటే వస్తుంది, కానీ అప్పుడు మీరు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. మీరు లాయర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, మీరు వాల్యూయర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, మీరుగా ఇవన్నీ తెచ్చుకోవాల్సి వస్తుంది. సో అది కొంచెం హెడేక్తో కూడినటువంటి వ్యవహారం. ఒకవేళ డిఎస్ఏ, డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ ఆఫ్ బ్యాంక్ ఉంటాడు చూసారా, అతనికి ఇచ్చారనుకోండి, అతను ఇవన్నీ వెళ్ళి వస్తాడు, కానీ సర్వీస్ ఛార్జెస్ అవి మనం పే చేయాల్సి వస్తుంటుంది. కాబట్టి ఇవన్నీ తలకాయనొప్పులు లేకుండా ఉండాలంటే మనము అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, మీకు అలాంటి అవసరాలు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఎవరైనా సరే హోమ్ లోన్స్ డిపార్ట్మెంట్లు ప్రతి బ్యాంకుకి ఉన్నాయి. అలాంటి హోమ్ లోన్ డిపార్ట్మెంట్లు ఉన్నటువంటి వాళ్ళని మనం కాంటాక్ట్ తీసుకుని వాళ్ళకి టార్గెట్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటే, అంటే వాళ్ళ సేల్స్ సైడ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే, కస్టమర్ ఫేసింగ్ సైడ్ ఉన్నటువంటి అఫీషియల్స్ని మనం తీసుకుంటే వాళ్ళతోటి కనెక్ట్ అయ్యి మన కాగితాలు ఇస్తే వాళ్ళు మనకి త్వరితగతిన లోన్ ఇప్పించడానికి అవకాశాలు ఉన్నాయి. అర్థమైందండి. సో నేను ఇప్పుడు ఏంటి చెప్తున్నాను, యాజ్ ఏ ఎక్స్ స్టేట్ బ్యాంక్ అఫీషియల్ మీకు ఎవరైనా సరే అటువంటి లోన్లు మీకు ఏమైనా కావాలి అంటే నిశ్చితంగా నిర్మమాటంగా మీరు ఆల్వేస్ నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంది. మీకు కావాలంటే మళ్ళీ నోట్ చేసుకోవచ్చు. 9515127639. మీరు ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేనే మీతో మాట్లాడతాను. ఏంటి మీకు అర్హత ఉందా లేదా, మీకు సిబిల్ స్కోర్ ఎలా ఉంది, సిబిల్ స్కోర్ బాగాలేకపోతే ఎవరు హెల్ప్ చేయలేరు. సిబిల్ స్కోర్ ఎంత ఉంది, మీకు ఈఎంఐ ఎన్ఎంఐ రేషియోస్ ఉన్నాయా లేదా, బేసిక్స్ అనమాట ఇవన్నీ. ఈ ప్రాజెక్ట్ అప్రూవ్డ్ ప్రాజెక్టా కాదా, ఈఎంఐ ఎన్ఎంఐ ఎంత ఉంది, దీన్ని బట్టి మీ యొక్క మార్జిన్ మనీ ఎంత, మీరు ఎంత లోన్ అయితే ఎంత మార్జిన్ పెట్టుకోవాలి, ఈ బేసిక్ థింగ్స్ అన్నీ మీకు ఫుల్ఫిల్ అయితే చక్కగా నేను ఒక 10 రోజుల లోపల మీకు లోన్ వచ్చేలాగా లింకప్ చేస్తాను విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే. దట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ టు యూస్, ఎవ్రీ వన్. ఐ డోంట్ వాంట్ ఎనీ సింగిల్ రూపీ ఫ్రమ్ దిస్. అది కైండ్ ఆఫ్ పేయింగ్ బ్యాక్ టు ది సొసైటీ. ఓకేనా. సో మీరేం చేస్తారు, ఆ ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు నచ్చిన ప్రాజెక్టు మీరు అక్కడ బిఫోర్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఒకసారి రింగ్ చేస్తే నేను స్టేట్ బ్యాంక్ వాళ్ళ మనిషి మీ దగ్గరికి వచ్చి మీ డోర్ స్టెప్ డెలివరీ చేసి మొత్తం ఖాతాదారులందరికీ కూడా, అంటే కస్టమర్స్ అందరికీ కూడా, వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ స్టేట్ బ్యాంక్ కస్టమర్సే కాకుండా ఏ బ్యాంకులో అయినా సరే ఇవాళ మనం తీసుకుని న్యాచ్ అని స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ తీసుకుని వాళ్ళకి లోన్ ఇవ్వచ్చు. ఇది చాలా తక్కువ మంది తెలుసు. అందరూ ఏమనుకుంటారంటే ఏ బ్యాంకులో ఖాతా ఉందో ఆ బ్యాంకుకే వెళ్ళాలని. అవన్నీ నమ్మకండి. ఏ బ్యాంకులో ఉన్నా సరే మనం ఇష్టం వచ్చిన బ్యాంకులో, ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ ఉండి స్టేట్ బ్యాంకులో తీసుకోవచ్చు, స్టేట్ బ్యాంకులో అకౌంట్ ఉండి హెచ్డిఎఫ్సిలో తీసుకోవచ్చు, హెచ్డిఎఫ్సిలో అకౌంట్ ఉండి ఐసిఐసిలో తీసుకోవచ్చు. సో కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మనకి బ్యాంకింగ్ అకౌంట్ ఒకటి ఉంటే చాలు. దాని నుంచి మనం న్యాచ్ అని ఉంటుంది, న్యాచ్ రూపంలో మనకి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చాలు. ఆ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే నెల మన దగ్గర నుంచి అది మన అకౌంట్ నుంచి డిడక్ట్ అయ్యి ఆటోమేటిక్గా అక్కడికి వెళ్తాయి. మన పోస్ట్ చెక్స్ కూడా ఇవ్వక్కర్లా. చాలా అంటే హౌసింగ్కి పర్టికులర్లీ ప్రాధాన్యతనిచ్చి దీనిలో చాలా చేంజెస్ తీసుకొచ్చారు. ఇంకా చేంజెస్ అవుతున్నాయి. న్యాచ్ ఉంటే 1%, 0.5% న్యాచ్ ఉంటే తగ్గుతుంది, న్యాచ్ లేకపోతే 0.5% పెరుగుతుంది. అంటే మన ఎలాంటి రీపేమెంట్ ఏ విధంగా వాళ్ళకి ఆ కంఫర్ట్ ఇస్తున్నామో దాన్ని బట్టి కూడా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కాబట్టి మీరంతా కూడా ఈ విషయాలు ఏంటి
కస్టమర్స్గా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. మీకు ఈ విషయాల పట్ల పూర్తి అవగాహన ఉండాలి. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటే కాకుండా హిడెన్ ఛార్జెస్ ఏమేమి చేస్తున్నారు, ఎవ్రీ ఇయర్ ఎంతెంత ఛార్జెస్ పడతాయి, 1 డే మిస్ అయితే హోల్ మంత్కి ఇంట్రెస్ట్ కట్టాలి, ఇట్లాంటి విషయాల్ని మీరందరూ కూడా అవగాహన తెలుసుకుని మీరంతా కూడా చక్కటి బ్యాంకర్ని ఎంచుకోవాలి. చక్కటి ప్రాజెక్టు, చక్కటి బ్యాంకరు, అప్పుడు మనకి బర్డెను తక్కువ. మనకి బర్డెన్ ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు హ్యాపీనెస్ ఎక్కువ. అందుకే నేను ఆల్వేస్ చెప్తుంటా మీకు, ఏం చేసినా సరే అల్టిమేట్గా ఆబ్జెక్టివ్ ఏంటి, మనకి సంతోషంగా చక్కగా సరదాగా జీవితం గడపటం, స్ట్రెస్ ఫ్రీ జీవితం మనం గడపటం. దాని గురించి నేను చెప్పింది ఏంటంటే మీరు ఈ విధవి పాటించండి. మినిమం బడ్జెట్, మ్యాక్సిమం కంఫర్ట్స్, అండ్ మీకేంటి లెస్ ఈఎంఐ. రేపొద్దున ఇటు అటు చూస్తున్నాం, రోజు చూస్తున్నాం ఎంతోమందికి జాబ్స్ ఇలా నిలకడ లేని జాబ్స్ అయిపోయినాయి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో పిల్లలు చాలా ఆందోళనకు గురవుతున్నారు. అక్కడే కాదు, అది ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది ఇండియాలో కూడా. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఈ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి. మనం ఇవాళ వస్తున్న శాలరీ మనకి హ్యాపీగా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కష్టపెట్టడం కాదు. కాబట్టి ఇవన్నీ ప్లానింగ్ చేసుకోండి, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి, నిబద్ధతతో ఉండండి. అది ఖచ్చితంగా మీరు, నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ టైం మీరంతా కూడా హ్యాపీగా ఉంటారు. ఓకే, ఈ కస్టమర్స్ అందరూ కూడా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నిస్సందేహంగా కనుక్కోండి. అండ్ మీరు ప్రాజెక్ట్ మాత్రం టైడప్ ప్రాజెక్ట్స్ని ఎంచుకోండి. మీకు టైడప్ ప్రాజెక్ట్స్లో లీగల్ ఒపీనియన్ అక్కర్లా, వాల్యుయేషన్ అక్కర్లా, అండ్ డాక్యుమెంటరీ స్క్రూటినీ అది కూడా మీరు ఏమి చేయక్కర్లా. ఎందుకంటే ఏ బ్యాంక్ అయితే అది టైఅప్ చేసిందో, అది ఎవరైనా కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, ఎస్బీఐ కానీ, లేకపోతే యూనియన్ బ్యాంక్ కానీ, ఏ బ్యాంక్ టైఅప్ చేసినా సరే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, పిఎన్బి హౌసింగ్ కానీ, ఎవరి టైఅప్ చేసినా సరే అది ఖచ్చితంగా లీగల్గా వ్యాలిడ్గా ఉంటేనే, క్లియర్ టైటిల్ ఉంటేనే అట్లాంటి వాటికి బ్యాంకులు అప్రూవ్ చేస్తాయి. కాబట్టి మీరు టైడప్ ప్రాజెక్ట్స్కే మొగ్గు చూపండి. అది నా విన్నపం. ఈ యొక్క పరిస్థితులు, స్తబ్దతతో కూడిన పరిస్థితుల్లో మీరు చక్కటి రేట్లు కూడా చాలా రీజనబుల్ రేట్లకి చక్కటి వస్తున్నాయి. అలాంటి ప్రాజెక్ట్స్లోనే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ఇంకా మూడోది వచ్చి, మీరు ఈ టైంలో ఎక్కువగా మీరు ఏంటంటే మనకు కావాల్సింది ఇండివిజువల్గా మనకు కావాలనుకుంటేనే, ఓనర్గా ఉండాలనుకుంటే, ఎందుకంటే భాగ్యనగరంలో ఒక షెల్టర్ అంటూ ఉండటం అనేది ఒక డ్రీమ్. కాబట్టి అలాంటి కళను నెరవేర్చుకోవాలంటే మాత్రం ఇదే చక్కటి సమయం. అలాంటి కళ నెరవేర్చుకోవాలంటే ఇదే చక్కటి సమయం. చాలా చోట్ల ఇప్పటికే బిల్డర్స్ కానీ, ల్యాండ్ డెవలపర్స్ కానీ ఆల్రెడీ అన్నీ రెడీ టు మూవ్ ఉన్నట్టు కూడా నేను ఈ మధ్యన చూశాను. మన ఈ ఛానల్లో, వేరే ఛానల్లో కూడా చూసినట్టున్నాను. నల్లగళ్ళ లాంటి ఏరియాస్లో, అంటే చుట్టూ ఆల్రెడీ హౌసింగ్ ఉండి చక్కటి కనెక్టివిటీ ఉన్న ఏరియాల్లో కూడా 6,000, 6,500 మధ్యన అన్ని ఆల్ ఇంక్లూజివ్ ప్రైసెస్ తోటి మనకి ఒక స్టాండర్డ్ అపార్ట్మెంట్లో వస్తుంటే అంతకంటే ఇంకేం కావాలి, అంతకంటే ఇంకేం కావాలి. ఈ సిమెంట్ రేట్లు తగ్గవు, ఈ స్టీల్ రేట్లు తగ్గవు. కాబట్టి ఇదే అంటే మరి ఏదో అవుతుంది, ఏదో ఎక్కడో ఎవరో వచ్చి ఏం చేయలేరు, ఏమి తగ్గవు. కాబట్టి మీరు ఇది స్తబ్దతతో కూడిన సమయాన్నే అదృష్టంగా పరిగణించి మీరంతా కూడా మీకు ఒక షెల్టర్ ఏర్పరచుకోండి. పర్టికులర్లీ షెల్టర్ లేని వాళ్ళకి. ఇన్వెస్టర్స్ అంటారా, వాళ్ళు ఆర్ఓఐకి చూస్తారు, ఎప్పుడు అమ్మచ్చని చూస్తారు. కాబట్టి వాళ్ళు దే కెన్ వెయిట్ ఫర్ సమ్ టైం. కానీ ఎండ్ యూజర్స్కి మాత్రం ఇది రైట్ టైం. ఓకేనా? ఎనీ డౌట్స్ యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నమస్కారం.